హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను పాస్తాతో చూడు జావా తయారు చేస్తున్నాను. చూడండి నా స్టైల్లో, ఓకేనా. ఫస్ట్ వాటర్ పెట్టుకున్నాను, స్టవ్ మీద వాటర్ పెట్టుకుందాం. అంటే మనం ఈ కప్పు తీసుకుంటే 4 కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ 1 కప్పు నీళ్ళతోనూ మనం చోడుపిండి కలుపుకుందాం. ఫస్ట్ ఇవి ఏం చేయాలంటే ఒక డిష్లో వేసి మనం కడుగుదాం. 2-3 సార్లు కడిగి తీసుకొస్తాను. అంటే మనం రైస్ కడుక్కున్నట్టు అనమాట. ఇలా కడిగిన వాటిని మనం నీళ్ళు వేడవుతున్నాయి కదా, ఇవి కొంచెం బబుల్స్ వచ్చే టైంలో ఇవి వేసుకుందాం. ఇప్పుడు చూడండి, కొద్దిగా నీళ్ళు తీసుకున్నాను. నేను 1 కప్పు నీళ్ళు తీసుకున్నాను. దానిలో మనం చోడుపిండి వేసుకొని కలుపుకుందాం. సమ్మర్ కదా, సమ్మర్కి చలవ చేసే పదార్థాలు మనం తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు ఉంటుంది ఈ చోడుపిండి వేసేస్తున్నాను. ఇలాగా దీంట్లో వాటర్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాం. సమ్మర్ కదా, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇలాంటివి కనీసం ఇలాగ మధ్యాహ్నం టైంలో కూడా చేసుకోవచ్చు. మార్నింగే కాదు, మధ్యాహ్నం కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. అదే శీతాకాలం, వర్షాకాలం టైముల్లో అయితే ఈ చోడుపిండి మార్నింగ్ మాత్రమే తాగాలి. మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ తాగితే చాలామందికి కోల్డ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని సమ్మర్ కాబట్టి మనం ఈ టైంలో అయినా దీన్ని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా, నేను పౌడర్ ఇలా కలిపేసాను. ఇది ఎలా పెట్టుకుందాం. ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, వచ్చే టైంలో మనం ఏం చేద్దామంటే దీనిలో కొంచెం ఉప్పు, వేద్దాం. తర్వాత 1 చుక్క ఆయిల్ కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేద్దాం, 1 చుక్క ఎక్కువ కాదు, వేస్తాం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న వీటిని పాస్తాను వేసేద్దాం. ఈ చోడుపిండితో నేను డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ చేస్తానన్నమాట. ఈరోజు చేసే టైప్ ఇది. ఒకరోజు మజ్జిగ రైస్ వేస్తాను, ఒకరోజు పాస్తా, ఒకరోజు సేమియా, ఇలా వేస్తూ ఉంటానన్నమాట చోడుపిండిలో. ఎందుకంటే డైలీ ఒకేలా అయితే కొంచెం తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా చూడు జావా. దాని మూలంగా నేను రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఇది కొంచెం ఉడకనిద్దాం. పాస్తా ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మనం కలిపి పెట్టుకున్న దీన్ని ఇలా ఉంచుదాం. ఓకే, చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. పాస్తా ఉడికే వరకు ఉడికించుకుందాం. మనం దీనిలో ఏం చేసామంటే కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకున్నాం అన్నమాట. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం, ఎందుకంటే
ఈ వాటర్ని మనం తీసేయమన్నమాట. ఇదే జావలో ఉపయోగిస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు దీనిలో, ఒక డ్రాపు. అదేనా ఎందుకంటే ఈ పాస్తా విడివిడిగా ఉండటానికి, అంటే ముద్దగా అయిపోకుండా విడివిడిగా ఉండటానికి మనం ఒక చిన్న అంటే ఒక 5 డ్రాప్స్ లాగా ఆయిల్ వేసామన్నమాట. ఇది ఉడకనిద్దాం. పాస్తా ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఒకసారి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. కొంచెం ఇలా నొక్కి చూస్తే సాఫ్ట్గా అయ్యింది. చాలు, ఇలా అయితే చాలు. ఎందుకంటే మరీ ఉడికిపోతే బాగుండదు. ఇలాగా మనం ప్రెస్ చేయగానే స్మూత్గా ఉందంటే సరిపోద్ది అన్నమాట. ఈ టైంలో మనం ఇది చోడుపిండి, వాటర్లో కలిపిన చోడుపిండి వేసేసుకుంటాం. ఒక కప్పు పాస్తాకి 4 కప్పులు వాటర్ పెట్టాను. ఇంకొక కప్పు ఇలా చోడుపిండి కలిపాను అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉడికిద్దాం. ఇదే స్టేజ్లో మనం కొంచెం ఉప్పు చూసుకోవాలి, చెయ్యి కాలకుండా జాగ్రత్తగా. ఇది జావ కదా, చాలా అంటే ఇది చేతికి అంటుకుపోద్ది, వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. ఉప్పు సరిపోయింది, చిటికెడు తగ్గింది, వేస్తాను. కొంచెం వేసుకుంటే ఇలా బుడగలు వచ్చే టైంలో మనం స్టవ్ ఆపేసుకొని దీన్ని చక్కగా, చూసారా ఎంత బాగుందో. ఇది చాలా బాగుంటుంది తినడానికి. ఇదే స్టేజ్లో మనం ఏం చేయాలంటే, ఇష్టమైన వాళ్ళు మజ్జిగ కూడా వేసుకోవచ్చు. నేను వేస్తున్నాను, మా ఇంట్లో మజ్జిగ ఇష్టపడతారు, ఇలా వేసుకోవచ్చు అన్నమాట. వేసుకొని ఇలాగా ఎంతో టేస్టీ చూడండి, చక్కగా ఉంది కదా. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా సమ్మర్, మే నెల అంతా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది, చలవ చేస్తుంది, ఎండవేడికి తట్టుకోగలుగుతాం అన్నమాట. ఓకేనా. పాస్తా చోడుజావా రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం పింగాణి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ వేసుకునేటప్పుడు కొంచెం చల్లబడిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. మరి ఇంత వేడిగా వేసుకుంటే మళ్ళీ ఇవి వస్తువులు బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా, తప్పనిసరిగా మర్చిపోకుండా. ఇది కొంచెం చల్లారాక బౌల్లో వేసి చూపిస్తాను. ఓకే. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. తర్వాత ఈవినింగ్ టైము మనం ఏమైనా సూప్ తాగాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే హెల్దీ, తర్వాత చలవ చేస్తుంది, మనకి టేస్టీగా ఉంటుంది. ఓకేనా. బాయ్.